స్వామికి జై. రసప్తమి మహోత్సవ కార్యక్రమం ఈ నెల 20వ తారీఖు కనుక రేపు ఆదివారం నాడు రసప్తమి సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా వచ్చింది కావున ఈ సూర్యంత్రాలు మొత్తం 108 రకాలు ఉంటాయి. ఇప్పుడు వేసే రకం మొత్తం కూడా 108వ ప్రక్రియ అంటే సహస్ర సూర్యంత్రం. ఈ యంత్రం విశేషంగా బిందు త్రికోణ వృత్త రూపంలో మానవుడికి ఉండే ఆకారంలో విశేషంగా సప్తవర్ణంతో వేయటం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి ఉదయం ఉద్భవించి అస్తమయం వరకు కూడా మానవుడు ఉండే శరీరంలో పాదాది శిర పర్యంతం, శిరాది పాద పర్యంతం కూడా అన్ని ప్రక్రియలు కూడా ఈ యొక్క సహస్రదళం అంటే 1000 దళాలతో ఈ యంత్రం వేయటం జరుగుతుంది. ఈ యంత్ర ప్రక్రియ చాలా ఉన్నతమైంది, విశేషమైంది. ఇటువంటి యంత్రం చూడటం చాలా అదృష్టం. చాలా కష్టతరంతో వేసే యంత్రం. 3 రోజులు నిరంతరం 20 మంది కష్టపడితే కానీ ఇటువంటి యంత్రం వేయటం జరగదు. అందులో సహస్రదళ విశేషమైన దీపాలు 1000 దీపాలు కూడా పెడతారు. ఇటువంటి యంత్రం చూడటం మీ అదృష్టం. కాబట్టి రేపు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ ఆడిటోరియంలో ఈ యొక్క విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా మరీ కోరుతున్నాం. సూర్యనారాయణ భగవాన్కి జై. ఈ యంత్ర దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ ఆవరణలో జరుగుతున్న ఆడిటోరియం జరుగుతున్న యంత్రం చూసిన ప్రతి ఒక్కరికి తాయిత్తులు, రక్షాదారాలు, విశేషమైన సూర్యనారాయణ స్వామి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి యంత్రం చూడటం మహాదృష్టం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతంలో ఉండే మహాదోషాలు అన్ని తొలగిపోవడానికి ఇటువంటి యంత్రం వేయడం జరుగుతుంది. కాబట్టి జన్మాంతర కృతయ దోషే శరీరమే సముచితం. జన్మాంతరంలో ఉండే అనేకమైన పాప ప్రక్రియ మొత్తం కూడా శరీరంలో ఉండే అన్ని భాగాల్లో కూడా అనారోగ్యంతో ఉంటుంది. కాబట్టి అటువంటి అనారోగ్య స్థితి నుంచి సంపూర్ణ ఆరోగ్యం కలగాలంటే ఈ సహస్ర సూర్యంత్రం చూస్తే ఉన్నతమైన మహాయోగం, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పి తాతయ్య స్వామి వారి యొక్క విశ్వాసం. ఆ ప్రక్రియలోనే ఇటువంటి యంత్రం వేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి రక్షాధారాలు అన్నీ కూడా తీసుకొని స్వామివారి దివ్యానుగ్రహానికి పాత్రుల కోసం కోరుతూ విశేషమైన నమస్కారాలు కూడా చేయిస్తారు. ఇక్కడ ఆ సూర్య నమస్కారాలు కూడా చేసుకొని స్వామి అనుగ్రహం పొందండి. సూర్యనారాయణ స్వామికి జై.